హలో గాయ్స్! 'బిగ్ బాస్ 7' గురించి మాట్లాడుతున్నాం. 'బిగ్ బాస్ సీజన్ 7'. 'బిగ్ బాస్ సీజన్ 7' ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్టే క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను. ముందు ఓకే. 'బిగ్ బాస్ సీజన్' విన్నర్, రన్నర్ గురించి మాట్లాడుకుందాం. విన్నర్ ఏంటి? రన్నర్ ఏంటి? ఎందుకు ప్రతి సీజన్ గురించి మాట్లాడుతున్నాను. విన్నర్, రన్నర్ గురించి మాట్లాడడానికి నేను ట్రై చేశాను, మాట్లాడుతున్నాను. ప్లీజ్ మీకు నచ్చుతాను. విన్నర్, రన్నర్ గురించి మీకు మొత్తం క్లారిటీగా చూసి మీకు నచ్చుతాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా వన్ యూట్యూబ్ ఛానల్. ఈషా ఛానల్లో చాలా గ్రేట్ చూస్తున్నారు. ఈషా వన్ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని క్లారిటీగా ఏంటంటే మీకు కూడా అర్థమైతే అవరే బాగా చెప్తుంది కదా ఈ అమ్మాయి, ఈవిడ మీకు ఏమనిపిస్తాయి అంటే ఒక అక్కనో చెల్లి ఏదో ఒకటి అనుకుని అక్క చెల్లి తప్ప ఇంకా ఏదో అనుకోకండి ప్లీజ్. అంతకు మించి ఏం లేదు. ఓకే. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా వన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 7. బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ రన్నర్ గురించి మీకు బాగా తెలుసు. ఎప్పటికీ మర్చిపోని కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి బిగ్ బాస్ 7లో మనందరికీ తెలుసు. ఓకే. మై ఫేవరెట్ సీజన్ కూడా అంతా. ఎందుకు మై ఫేవరెట్ అంటే అమరన్న నాకు ఫేవరెట్ కాబట్టి అమరన్న గురించి నేను చెప్పడానికి ట్రై చేశాను. ఓకే. ఇద్దరు గురించి విన్నర్ గురించి చెప్తాను, రన్నర్ గురించి చెప్తాను. ఓకే. సరే. బిగ్ బాస్ సీజన్ 7లో ఏం జరిగింది ఏంటి అని మనం విన్నర్ గురించి, రన్నర్ అప్ గురించి మనమైతే పక్కా చెప్పుకోవాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కెప్టెన్సీ ప్రారంభం. కెప్టెన్తో ఉల్టా పుల్టా కాన్సెప్ట్తో ప్రారంభమైంది. మొదటి నుంచి హౌస్లోకి వచ్చేవాళ్ళు. వచ్చేటప్పటి నుంచి ఎన్నో టాస్కులు, ఎన్నో ట్విస్టులు, ఎన్నో ఫ్రెండ్షిప్ గొడవలు అవన్నీ చూసాము. ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఇది చాలా హిట్ అయిపోయింది. మీ అందరికి తెలిసే ఉల్టా పుల్టా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయింది మన పల్లవి ప్రశాంత్. రన్నర్ అప్ అయింది మన అమర్దీప్ అన్న. అది జర్నీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ జర్నీ ఏంటి, ఏం విషయాలు, ఏం జరిగింది అని తెలుసుకుందాము. పల్లవి ప్రశాంత్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ అనే గుర్తింపుతో హౌస్లోకి అడుగు పెట్టారు. తన సింప్లిసిటీతో, ఎమోషనల్ టాస్క్తో పోరాటం చేసి కోట్లాది మంది ప్రేక్షకులకు సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరు నామినేషన్ వేసిన ఓట్లతో సేవ్ అయ్యేవారు. సరే, రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడదాం. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అదే మాట చెప్పాలని నాకు కూడా లేదు, చెప్తున్నాను కామని. ఓకే. రైతు బిడ్డ అని ఒక ట్యాగ్తో వచ్చాడు. ఆయన తెలుసు. కొన్ని షార్ట్స్ చేసి 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 ఆయన వైరల్ అయిపోయిండు. అది మన ఇష్టాలు అన్న నేను రైతు బిడ్డనన్నా బిగ్ బాస్కి పంపించండి అన్న అని చేశాడు కదా. అలా అని నేను నేనైతే నవ్వొచ్చింది అనుకోండి, నవ్వు రాలేదంటలేను. కానీ అది అది ఏదో ఎవరినో నేను ఇమిటేట్ చేసినట్టయితే అస్సలు కాదు. ఇమిటేట్ అయితే నేను చేయను, ఎందుకంటే ఇమిటేట్ చేసే అవసరం కూడా నాకు లేదు. నేను ఈ విషయం అయితే చెప్పగలుగుతాను. అయితే రైతు బిడ్డ అని ఒక చేసి తన విలేజ్ నుంచి వచ్చాడు, ఒక ఊరు నుంచి వచ్చాడు. మన అదేంటంటారు, ఎవరికి మన సార్ నాగార్జున సార్తో వచ్చి ఒక చెట్టు తీసుకొని వచ్చి, మట్టి తీసుకొని వచ్చి, ఒక బియ్యం సంచి కూడా తీసుకొని వచ్చిండు. మన ఒక పంజ కట్టుకొని, సార్ నాది ఇది ఇది అని చెప్పాడు. అవును రైతు బిడ్డ కదా అని నాకు సార్ కూడా చెప్పారు. తన టాస్కులు అవన్నీ చాలా చాలా మంచిగా గేమ్స్ అయితే ఆడేవాడు. చాలా బాగా గేమ్ ఆడేవాడు ప్రశాంత్ అని మన దగ్గర. చాలా మంది తనని ఆ ఎమోషనల్స్ అయినా అవైనా ఏదైనా ఏంటంటే అప్పుడు రైతు బిడ్డ కామనర్ అని కామనర్స్ కదా, ఇంత చేస్తున్నారు ఏంటి కామనర్స్ అని అప్పుడు మన అందరికి తెలిసింది. అలా ఉండి వాళ్ళని చాలా వేరే వాళ్ళకు బాగా నెగిటివిటీ వచ్చింది. అది చెప్తాను. తన సత్తా చాటుకొని అంటే అందరు నామినేషన్ వేసుకుని కూడా అతను చూసుకొని ఓకే ఇది అనుకొని వాళ్ళు చేశారు. మరోవైపు రన్నర్ గురించి మాట్లాడుతాం. రన్నర్ అయిన ఎవరు మన అమర్దీప్ చౌదరి తన కామెడీ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఎమోషనల్ అయినా, ఫైటింగ్ స్పిరిట్ అయిన ప్రేక్షకులను ఆకట్టుకుని. మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి, కానీ చివరి వరలో తన ఆటను మెచ్చుకొని ఫైనల్ వరకు చేరారు. ఫస్ట్ అమరన్న గురించి చెప్తాం. అమరన్న అంటే నాకు చాలా చాలా ఇష్టం. నిజంగా చాలా మంచోడు. రియల్ చాలా చాలా మంచోడు. నిజం చెప్తా, అమరన్న నాకు చాలా ఇష్టం. అమరన్న ఏంటంటే ఓకే ఇదే కదా, ఇదే లైఫ్ అంటే ఇదే కదరా బాబు, ఇంకేముంటుంది అని తనకు ఫస్ట్ తన గేమ్ వల్ల తనకి చాలా నెగిటివిటీ వచ్చింది. ఇంత నెగిటివిటీ అంటే ఘోరమైన నెగిటివిటీ. ఆ నెగిటివిటీ వామ్మో ఏంట బాబు ఇంత నెగిటివిటీగా చేస్తున్నారు, ఇంత నెగిటివిటీ అన్న ఒక మనిషిని ఇంత నెగిటివిటీ చేసి మీకేమొస్తుంది అని మీకు ఎంతమంది కనిపించిందో కమెంట్ చేయండి. అంత నెగిటివిటీ చేశారు. నెగిటివిటీ చేసినా కూడా కాంబినేషన్ ఉన్నాడు. సరేలే ఏమైంది ఏమవుతుంది అని ఒక థాట్లోనే ఉన్నారు. తర్వాత
అమరన్న ఓకే. తన గేమ్స్ అయిన లాస్ట్‌లో అతను ఆకట్టుకొని ఒక వీడియో ఒక ఒకటుంటది. అది ఆయన బ్రిడ్జిని కూలగొట్టేది. అంత ఎమోషనల్ అయ్యిండు. నేనైతే ఫుల్ ఏడ్చాను. నిజంగా నాకు బాగా గుర్తుంది. అరే! ఏంట్రా బాబు ఇంతగానం చేస్తున్నారేంది అని ఒక థాట్ అనిపించింది. నిజంగా అంత వరస్ట్ ఆయనని మస్తు ఎమోషనల్‌గా చాలా చాలా ఎట్లా అంటే ఆయనని పొగిడి ఇట్లా పీస్‌గా తిన్నారు 'బిగ్ బాస్' వాళ్ళు. నిజంగా చెప్తున్నా అంత నెగటివిటీ చేశారు. నిజంగా అమర్దీప్‌ని. అదైతే చాలా చాలా కోపమొచ్చేది. గ్రాండ్ ఫినాలేలో టాప్ 2లో పల్లె ప్రశాంత్ మరియు అమర్దీప్ నిలిచారు. చివరి ప్రేక్షకులకు ఓటులో పల్లె ప్రశాంత్ విన్నర్‌గా గెలిచి ట్రోఫీ నగదు బహుమతి తీసుకున్నారు. అమర్దీప్ రన్నర్ అప్‌గా వచ్చారు. ఫినాలే తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. అది దారిలో స్టూడియో ముందర అభిమానుల మధ్య ఉగ్రవాదంలో అమర్దీప్ కారుపై అమరన్న కారుని ఎంత అంటే చాలా వరస్ట్. నిజంగా అంత వరస్ట్ అనిపించింది అంటే అంత వరస్ట్ అనిపించింది. ప్లీజ్ ప్లీజ్ వేరే మాటలు ఇగ్నోర్ చెయ్యండి. ఆ, నాకు అమర్ గారిని వరస్ట్ ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళని కొంతమందిని జైలేసారు. మీకు ఫ్యాన్స్ ఉంటే మీకు పలానోళ్ళు ఇష్టం ఉంటే ఆ పలానోళ్ళు ఇష్టం వరకే చూసుకోండి ప్లీజ్. మళ్ళీ వాళ్ళనే అని వాళ్ళదే అని మీరైతే అనుకోకండి అనకండి. నేనైతే ఇదైతే చెప్తున్నాను. పలానోళ్ళు ఇష్టం ఉంటే ఆ పలానోళ్ళు ఇష్టం నీకు ఇష్టం ఇతను నీకు ఇష్టమైనప్పుడు ఆ ఇష్టంతోనే ఉండండి. కానీ ఏదో వాళ్ళనేమో వాళ్ళు బిగ్ బాస్ హౌస్ ఒకటైతే చెప్తాను. వాళ్ళ వల్ల ఇప్పుడు చాలా మంది పోలీస్ స్టేషన్ పోయొచ్చారు, జైలుకి పోయొచ్చారు. కానీ వాళ్ళకేమైంది? వాళ్ళకి ఎలాంటిది పడలేదు. మీకే పడుతుంది. మన ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. అభిమానులు అంటే అంతవరకు ఉండాలి. వాళ్ళ కోసం చేతులు కోసుకోవడం, వాళ్ళ కోసం వేరే వాడిని కొట్టడం, వాళ్ళ కోసం ఏదో చేయడం అయితే అది చాలా తప్పు. నేనైతే ఇదైతే చెప్పగలుగుతా చాలా చాలా తప్పు. అలా తర్వాత రైతు బిడ్డ హౌస్లోకి వచ్చారు. ఫిజికల్ టాస్క్లు చాలా చాలా మంచిగా చేశారు. ఓకే, పల్లె ప్రశాంత్ గేమ్స్ ఆడలేడని నేను ఏ రోజు చెప్పలేను. చాలా మంచిగా గేమ్స్ ఆడాడు. ఎమోషనల్ కాంటెంట్ ప్రేక్షకులను ఊరించుకుంటూ ఎక్కువ ఓట్లతోనే గెలిచాడు. తర్వాత రన్నర్ కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సండే రోజు వచ్చిన ప్రతి దాంట్లో మన అమరన్న గెలిచాడు. ప్రతి డ్యాన్స్ ఏమన్నా చేశాడు. టైటిల్ రన్నర్ అప్ గా నిలిచాడు. అదైతే బాగుండేది. నిజంగా విన్నర్ అంటే ఇంకా బాగుండేది అమర్దీప్ అని నాకు అనిపిస్తుంది. నాకైతే చాలా అనిపించేది అప్పుడు. అదే అమరన్న విన్నర్ కాకపోవడం ఎట్లా అని థాట్ అనిపించింది. అప్పుడు నాకు కొంచెం నిబ్బలా ఉన్నా అనుకోండి అలా చెప్తున్నాను అంతే. బిగ్ బాస్ సీజన్ ఎమోషనల్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి రోజు నుండే పల్లె ప్రశాంత్ ఒకటే కల రైతు బిడ్డ కూడా గెలుస్తాడని నిరూపించడం. ఓకే, 100%. ఇప్పుడు మనలాంటి వాళ్ళు పోయడం కూడా ఇప్పుడు లాస్ట్ టైం కళ్యాణ్ పోయాడు. కళ్యాణ్ గెలవడం, కళ్యాణ్ రియల్ నిజం చెప్పిన నాకు కళ్యాణ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు నేను అనిపిస్తుంది అంటే కళ్యాణ్ ఎలాంటి సింపతి గేమ్ అనేది ఒక ఎమోషనల్ అనిపిస్తే ఆ ఎమోషనల్కి కొంచెం మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఎమోషనల్కి చాలా చాలా తొందరగా కనెక్ట్ అయిపోతారు. అది అది ఉంది కాదని కాదని అతను రియల్‌గా ఉన్నాడు. కానీ మన పల్లె ప్రశాంత్ ఏందంటే నేను రైతు బిడ్డ. తన కళ్యాణ్ తన ప్రొఫెషనల్‌ని ఏడ తీయలే. ఇది అని ఏడ తీయలేడు. అదొకటి నాకు భలే అనిపిస్తది. ఎన్నో విమర్శలొచ్చి నామినేషన్స్, కన్నీరులో కష్టాలు ఎదుర్కొని ప్రతి టాస్క్‌లో తన శక్తివంతమైన మన పల్లె ప్రశాంత్ శక్తికి వంచన లేకుండా పోరాడి ఫ్యామిలీ వీక్ వరకు తన కుటుంబం చూసినప్పుడు తన భావోద్వేగం గురైందంటే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత నేను ఒకటే చెప్తాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను మా నాన్నని మా అమ్మని చూస్తే నేను అంతే ఎమోషనల్ అయిపోతా. అంతే కదా. ఇప్పుడు ఎవరమైనా సరే కొన్ని సంవత్సరాల తర్వాత మన పిల్లలైనా సరే మన పిల్లలైనా సరే రేపనాడు ఏదో కాలేజ్ కోసమో ఏదైనా కోసమో హాస్టల్స్కి ఏడుకోడిపోయిందనుకో వాళ్ళు చూసిన తర్వాత ఎమోషనల్ అయిపోతాం కదా. అలా ఎమోషనల్ అయిపోయాడు వాళ్ళ పేరెంట్స్ని చూసి. అంటే వాళ్ళ నాన్న బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. మీ అందరికీ తెలిసిందే. అలా బంతి పువ్వులు ఏదో ఐ థింక్ బంతి పూలు అనుకుంటా. అప్పుడు వాళ్ళు బంతి తోట వేసారంట. ఆ తోట పూలు పంపించి అది చూసాం కదా. అలా చాలా ఎమోషనల్ అయిపోయాడు. అలా అందరూ అంటే ఆ పేరు అంటే ప్రేయర్ ప్రకటించే పల్లె ప్రశాంత్ వాళ్ళ నాన్న అని వచ్చినప్పుడు చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు. అది మనందరికీ తెలిసింది. తర్వాత మరోవైపు అమర్దీప్ అమర్దీప్ వాళ్ళ ప్రయాణం ఎట్లా అంటే ఎన్నో ఒడిదుడుకులు. నిజంగా అమర్దీప్ అంత విమర్శలు ఏ బిగ్ బాస్ సీజన్ ఎవరికి రాలే. అంత నెగిటివిటీ ఆకట్టుకొని తన వెంటనే ఆట మెప్పించుకొని ఫైనల్ వరకు చేరుకున్నాడు. విజేత కాకపోయినా తన ప్రయాణం ఎంతమందికి అభిమానులకు గుండె ప్రత్యేక స్థానంలో ఉంది. ఓకే, విజేత కాకపోయినా ఇప్పటికైనా చెప్తున్నాను
బిగ్ బాస్ సీజన్ 7 లో నా ఫేవరెట్ ఎవరంటే అమర్దీప్ చౌదరి. నేనైతే ఇది చెప్తా, అమర్ అన్న నాకు ఫేవరెట్. ఎందుకంటే తనకు ఓకే చాలా మంది అంటే అతను ఏం చెప్పిండు, ఒక్క చిన్న ఒక మాట తీసి ఈ బిగ్ బాస్ వాళ్ళకి ఏంటంటే ఏం అవసరం, ఏం నెగిటివిటీ అవుతుంది, ఏమొస్తుంది, కంటెంట్ ఏమొస్తుంది వాళ్ళకు, అక్కడ జరిగినవన్నీ పెట్టారంట. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అక్కడ జరిగినవన్నీ పెట్టారు. నేనైతే అది చెప్తా. ఏంటంటే ఇంకా ఆయన అంటే ఇప్పుడు అమరన్న బీటెక్ చేశాడంట. బీటెక్ చేసినాక జాబ్ దొరకక ఇప్పుడు నేనే చెప్తాను ఫ్రెండ్స్, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఒప్పుకుంటున్నా. ఓకే ఫ్యామిలీ వాళ్ళే అనడం ఏం కాదు, నాకు ఫ్యామిలీ వాళ్ళు అంటే వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు, ఎవరో నన్ను అంటే కూడా నాకు వచ్చేది ఏం లేదు. ఒకటైతే నేను చెప్తాను, ఓకే నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదు అనుకోండి, ఇంగ్లీష్ రాదు, నేను అంత క్లారిటీగా ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడి నేను చెప్పలేను క్లాసు అలా. ఇంగ్లీష్ రాక నేను యూట్యూబ్లోనే చేసుకుంటున్నాను. నా హస్బెండ్ ఏదో వర్క్ చేసుకుంటూ టీచింగ్ జాబ్ చేస్తున్నాడు, నేనేమో ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వర్క్ చేసుకుంటున్నాను, ఇంట్లో పని చేసుకుంటున్నాను. యూట్యూబ్లో కొంచెం నాకు ఏదైనా తెలివింది, ఇందులోనే నేను చేయడానికి ట్రై చేశాను అని అలా చేసుకుంటున్నాను. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా అతను చెప్పిండు. నేను బీటెక్ చేసిన తర్వాత బీటెక్ చేసినా కూడా నాకు ఇప్పటి కూడా ఇంకా నాకు ఏమీ రాలే. అంటే ఓన్లీ రైతు బిడ్డకే రైతులే కష్టాలు పడారు. ప్రతి ఒక్కరు ఒక ట్రాక్టర్ డ్రైవర్ అయినా ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు. బస్ ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యారో ఆటో డ్రైవర్స్ మనందరికీ తెలుసు. అలానే బీటెక్ చేసి జాబులు దొరకక కరెక్ట్ మనీ ఉండక అప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ పడవు. నువ్వు ఒక్కరికి ఎందుకు, రైతులకు ఒక్కరికి ఎందుకు, అందరికి ఉంది కదా అని అంత క్లారిటీగా చెప్పాడంట అమరన్న. కానీ ఏడా ఆ విషయం తీయలేరు. రైతులేనా అని ఆ ఒక్క విషయం తీసేసి చాలా నెగిటివిటీ చేశారు. అప్పుడు అమర్దీప్ని నిజంగా వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించిందో చెప్పండి. అప్పుడు చేసిన నెగిటివిటీ, అతనికి ఎవరు సపోర్ట్ చేయక, ఇంట్లో హౌస్లో ఎవరు సపోర్ట్ చేయక, తన ఫ్రెండ్ అయిన అర్జున్ అంబటి అర్జున్ అయిన అన్న అని చెప్పిన అతను సపోర్ట్ చేయక, అతన్ని నామినేషన్ వేసి కూడా అంత వరస్ట్ అనిపించింది. నిజంగా అరే నీతోనేమన్నా నేను నామినేషన్ అని మాట్లాడుకుంటారా, నువ్వు నాతో మాట్లాడకురా అని అన్న సిచ్యువేషన్స్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అనిపించింది. ఒకనొక టైంలో, ఇప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్సే కాదని చెప్పారు, కానీ ఒకనొక టైంలో చాలా చాలా వరస్ట్ అనిపించింది. అది చాలా ఎమోషనల్ ఫుల్ కూడా అయిపోయారు. వాళ్ళ వైఫ్ నిజంగా అమర్ వాళ్ళ వైఫ్ తేజు అక్క బిగ్ బాస్ లో అమర్ ఎంత కష్టపడుతున్నా బయటకు వచ్చినాక ఆవిడ ఆ నెగిటివిటీ చూసుకోలేక ఆ పిచ్చితనంలో ఆవిడ అప్పుడు పిచ్చి నిజంగా చాలా చాలా నెగిటివిటీ, చాలా వల్గారిటీ మాటలు, చాలా గలీజ్ మాటలు. ఏంటి అదైతే తప్పు అని చెప్తాను. ప్లీజ్ బిగ్ బాస్ సీజన్ 10 మాత్రం అస్సలు అలా చేయకండి. అది ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. వాళ్ళ ఫ్యామిలీని తీసుకురండి. ఏమంటే నేను అదే అంట, మీకు నేనేమైనా తప్పు చెప్తాను నన్ను అనండి, కానీ నా ఫ్యామిలీ వరకు వస్తే నేను అస్సలు ఊరుకోను. అది ఒక్కటే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను వీడియోలు చేస్తున్నాను, నా ఫ్యామిలీ వచ్చి వీడియోలు చేస్తున్నారు కదా, నా ఫ్యామిలీ అయితే నా వీడియోలో కనిపిస్తలేదు కదా, నా ఫ్యామిలీ నన్ను వద్దనే నేను చెప్తాను. ఒక వీడియోలో నా ఫ్యామిలీని అన్నారు కాబట్టి నాకు వరస్ట్ అనిపిస్తుంది. ఆ వరస్ట్ ఫీల్ అవుతుంది. పిచ్చ తిట్టినాను అనుకోండి, వీడియోలో పిచ్చ తిట్టినాను. వాళ్ళకు అక్క చెల్లెని ఉండరేమో అంతే, అంతకు మించి నేను ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడాలని కూడా మాట్లాడాను. నిజంగా నా ముందర అనిపించింది ఆ వరస్ట్ గాని సంగతి చేస్తుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉండేవి. తర్వాత ఎన్ని విమర్శలు అంటే ఎంత విమర్శలు అంటే అంత విమర్శలు, ఎన్ని సిచ్యువేషన్స్ అంటే అన్ని సిచ్యువేషన్స్, చాలా చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలా ఒకటి సిచ్యువేషన్స్. తర్వాత ఫ్యామిలీకి వచ్చిన తర్వాత అమర్దీప్ని ఎన్ని అంటే అనేది అంటే గెలుపు ఒక్కరిదే దొరుకుతారు అంతే. ఇప్పుడు మనం క్లాస్లో ఒక 40 మంది ఉన్నాం, క్లాస్ ఫస్ట్ వచ్చేది ఒక్కడే వస్తాడు, అందరం రాంగ్ అందరు ఎలా వస్తుందో అలా వస్తుంది. మనం క్లాస్ ఫస్ట్ వచ్చేటప్పుడు ఒకరే వస్తారు. అలానే మళ్ళీ క్లాసు మనమే ఫస్ట్ రావాలి అనుకోవడం ఓకే, కానీ వాళ్ళని కొట్టి మనం రావాలనుకోవడం అయితే తప్పు అని నేను చెప్పగలుగుతాను. నాది ఒకటి ఇన్ఫినిటీ అని ఒక ఛానల్ ఉంది, ఇంకొక రీసెంట్గా ఒక ఇన్ఫినిటీ అని ఒక ఛానల్ పెట్టాను. మీకు నచ్చితే ఆ ఛానల్లో చూడండి. నేను కొన్ని మోటివేషన్ స్కిల్స్ చెప్పడానికి ట్రై చేశాను. నాకు ఈ వీడియోస్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయింది, కానీ చూద్దాం ఆ ఛానల్ కూడా పెడితే కొంచెం ఏమవుతుంది అని ఒక థాట్తోనే నేను చెప్తున్నాను. చాలా చాలా నిజంగా యూట్యూబ్ కోసం మాత్రం పిచ్చ స్ట్రగుల్ పడుతున్నా ఫ్రెండ్స్. నిజంగా ప్లీజ్ మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ అడుగుతున్నాను. ఇంకా బిగ్ బాస్ టాస్కుల గురించి మాట్లాడు. బిగ్ బాస్ సీజన్ టాస్క్లో ఎన్నో టాస్కులు
జరిగాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేవి కెప్టెన్సీ టాస్క్. కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్‌మేట్స్ మధ్యలో మధ్యలో జరిగిన పోటీలు. ఎలా అంటే కెప్టెన్సీ టాస్క్ కోసం 'బిగ్ బాస్' హౌస్ అంటేనే కెప్టెన్. కెప్టెన్ అంటే ఒక 1 వీక్ అబ్బా! సేవ్ ఉండొచ్చురా నాయన 1 వీక్ తర్వాత చూసుకుందాం. ఈ 1 వీక్ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నామినేషన్ లేదు, ఈ ఓటింగ్ గురించి లేదు, ఏం లేదు అనే ఒక థాట్ ఉండేది. అలాంటి కెప్టెన్ అయితే హ్యాపీ. ఒక్కసారైనా కెప్టెన్ కావాలని అమర్ ఎన్ని స్ట్రగుల్ పడ్డాడని లాస్ట్‌లో శివాజీ గారిని చూస్తే నాకు పిచ్చ కోపం వచ్చింది. నిజం చెప్తున్నా. నాకు బయట బిగ్ బాస్ ముందు నాకు శివాజీ గారు ఎవరో నాకు తెలియదు. నిజం చెప్తున్నాను. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత రీసెంట్‌గా నైటే ఒక మూవీ ఏంటంటే 'తులసి' మూవీ చూసాను. 'తులసి' మూవీ చూసినప్పుడు నయనతారకు వాళ్ళ నయనతార వాళ్ళ బ్రదర్ ఏమో ఉంటాడు మన శివాజీ గారు. అప్పటి వరకు నేను మా హస్బెండ్ అడిగినాను, ఇతను శివాజీ గారు కదా అంటే, అవును అని అన్నాడు. అలా కొన్ని బిగ్ బాస్ అయిపోయిన తర్వాత శివాజీ గారు చాలా రెస్పెక్ట్. మొన్న ఏదో కాంట్రవర్సీ అన్నారు, కానీ అదైతే కరెక్టే కదా. ఒక మంచి బట్టలు వేసుకోండి అమ్మా అనడం అయితే తప్పేం లేదు. కొన్ని మాటలు దొరకలేదు అనుకోండి, కానీ అలా అని కాదు. ఒక మంచి బట్టలు వేసుకొని అనడమే తప్పేం లేదని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించింది అని. కెప్టెన్సీ టాస్క్ అలా హౌస్ మేట్స్ అందరూ ఒకరికొకరు పోటీ పడి ఫినాలే టికెట్ ముందున్నప్పుడు జరిగినప్పుడు కఠినమైన టాస్క్. ఫినాలే టికెట్ అయితే ఘోరంగా ఉండేది. మీ అందరికీ తెలిసిందే. ఫినాలే టికెట్ అంటే డైరెక్ట్ టాప్ 5 పోవడానికి. టాప్ 5 పోవాలంటే ఫినాలే టికెట్ గెలుచుకోవాలి. ఆ గెలుచుకున్న తర్వాత ఇంకా ఫినాలే టికెట్స్ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి నచ్చాయో చెప్పండి. పవరాస్త్ర కోసం కొన్ని జరిగే కొన్ని సిచ్యువేషన్స్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. పవరాస్త్ర కోసం ఎలా అంటే ఇది జరగాలి, ఇది దొరకాలి అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చాలా చాలా ఫిజికల్ టాస్క్ కూడా చాలా విచిత్రంగా ఉండి బా ఏం జరిగేదా నాన్న ఇదేంద్ర బాబు ఇలా జరిగాయి అని ఒక గేమ్స్ ఉంటుంది కదండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా అంటే టీమ్స్ జరిగేవి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉండేవి. తర్వాత పల్లె ప్రశాంత్ మన అదే అమర్దీప్ మధ్యలో జరిగే టాస్కులైనా గొడవలైనా ఏదైనా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్కులు హౌస్లో సమయంలో ఇద్దరి మధ్యలో గెలుపు కోసం పోటీ తీవ్రంగా ఉండేది. కెప్టెన్సీ టాస్కులు నామినేషన్ అయిన పవరాస్త్ర అయిన సమయంలో ఒకరికొకరు గేమ్ మరొకరు ప్రశ్నించేవాళ్ళు. వాళ్ళు మాత్రం వాగ్దానం అంటే ఒకరికొకరు వీళ్ళిద్దరు. పల్లె ప్రశాంత్ అంత నిజంగా అతను బిగ్ బాస్ గెలిచేంత వరకు ఎంత నటించాడు. గెలిచిన తర్వాతనే ఎన్ని మాటలు మాట్లాడి గెలిచిన ఆ మహిళ మీరు ఊర్లో ప్రజలకు ఏం చేయాలంటే ఏది నన్ను సీఎం చేయండినా నేను చేస్తాను అంటారు. ఎంత వరస్ట్ అనిపించింది ఆ రోజు మాత్రం. నాకైతే చిన్న అమ్మాయి ఏంద్రబాబు ఇతను అనిపించింది. నిజం చెప్తున్నా. అంత కొన్ని విషయాల్లో ఇదే పల్లె ప్రశాంత్ ఆ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే నాకు పిచ్చ కోపం వచ్చింది అనుకోండి. తర్వాత ఈ టాస్కులు మరొకరు ప్రశ్నించుకోవడం నామినేషన్ అప్పుడు ఈయన అతనికేయడం ఇతనికేయడం. అమర్దీప్ పల్లె ప్రశాంత్ అమర్దీప్ కేయడం. వీళ్ళిద్దరికి జరిగిన తగాదాలు నా జీవితంలో నేను ఏదీ చూడలేను, ఏమీ చేయలేను. తర్వాత చాలా 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 అంటే వాళ్ళిద్దరికి చాలా చాలా గొడవలు వచ్చాయి. ఎంత గొడవలు అంటే సోషల్ మీడియాలో ఇద్దరు అభిమానులు మాత్రం వీడియోలో చర్చలు అంటే ఎలా చర్చలు వీళ్ళిద్దరికి ఎన్ని గొడవలు జరిగాయి అంటే అన్ని గొడవలు జరిగితే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అనడం చూడు. పల్లె ప్రశాంత్ వాళ్ళ అభిమానులు ఒకరి ఫ్యామిలీని ఎంత వరస్ట్గా మాట్లాడారంటే అంత వరస్ట్. అమ్మ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ వైఫ్నైనా వాళ్ళ అమ్మనైనా చాలా వరస్ట్గా మాట్లాడారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చాలా బాధ అనిపించేది. నిజం చెప్తా ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయింది. వాళ్ళ అమ్మ ఒకసారి భరించలేక ఒక వీడియో కూడా తీసేసింది. ఆ వీడియో తీసి పెట్టింది. ఏంటి ఏం మాట్లాడుతున్నా చాలా సీరియస్ అయిపోయింది. అలా ఫినాలే వరకు వాళ్ళిద్దరి మధ్యలో పల్లె ప్రశాంత్కి విన్నర్ అయిన రన్నర్ అయిన వీళ్ళు ముసిగిపోయారు. షో ముసిగిపోయిన తర్వాత చాలా దాడులు జరిగాయి. అవన్నీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్లో కెప్టెన్సీ కూడా చాలా ఘోరంగా పవరాస్త్రాల్లో కొన్ని స్ట్రాటజీలు ఒకరికొకరు గట్టిగా పోటీ చేసుకున్నారు. కనుక ఇద్దరి మధ్యలో చాలా తీవ్రంగా గొడవలు. బిగ్ బాస్ సీజన్ 7 అంటే అమరు మన పల్లె ప్రశాంత్ గుర్తుకొస్తారు. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇంతే కావాలి కాబట్టి వాళ్ళు చేశారు. వాళ్ళు నెగిటివిటీ చేశారు కాదనే కాదు. ఇంత వరస్ట్ అంటే అంత వరస్ట్. ఎంత పిచ్చితనం అంటే అంత పిచ్చితనం. మీకు ఎంతమందికి ఆ పిచ్చితనం అదే ఏంటోనైనా మీరు ఇంతగానం చేస్తారని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత
ఒకరికి ఒకరు చాలా 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 విచిత్రమైన ఘటనలు జరిగాయి. తర్వాత ఫిజికల్ టాస్క్ పల్లె ప్రశాంత్ పలు మార్లు చాలా ఈజీగా గేమ్స్ ఆడేవాడు. ప్రశాంత్ మన అందరికి తెలిసి చాలా అరే ఏంటో ఒక గేమ్ 1 minute లో ఆడేసాడట ఒక్కసారి. నిజంగా అదైతే హైలైట్ అనిపిస్తుంది. ప్రశాంత్ గేమ్స్ ఆడతాడు, అన్ని ఆడతాడు, కానీ కొంచెం అంటే వాళ్ళ ఫ్యాన్స్ చేసిన దానికి అర్థం ఏం చేయమంటారు అని అనిపిస్తుంది ఒకసారి. కానీ ఓకే, మీరే చెప్పి చేయొచ్చు కదా, మీరే గట్టి పిఆర్ని పెట్టుకుంటా పల్లె ప్రశాంత్. అదైతే మనందరికీ తెలిసిందే. ఆయనకి ఫిజికల్ టాస్క్లు కూడా చాలా చాలా మంచి గేమ్ ఆడాడు. ఫైనల్లో చివరి వారంలో ఇద్దరు కంటెండర్గా నిలబడి ఫినాలే వరకు విన్నర్ ఒకరు రన్నర్ అప్ గా వచ్చారు, మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికి జరిగిన వాగ్దానాలు అయితే ఒక రేంజ్ లో అనుకోండి. మీకు ఎంతమందికి ఒక రేంజ్ లో జరిగాయో నిజంగా నాకైతే ఏంట్రా బాబు, ఇంత వరస్ట్ ఏంటి, ఇంత విచిత్రంగా ఏంటిరా బాబు, వీళ్ళు ఇలానే చేస్తారా, వీళ్ళు ఇలానే ఆడతారా అని ఒక థాట్ అనిపించింది. బిగ్ బాస్ నేను ఒకటే చెప్తా, బిగ్ బాస్ వరకే చూసుకోండి. దాన్ని మళ్ళీ ఆలోచించి ఆ బిగ్ బాస్ అయిపోయినాక కూడా మళ్ళీ దాని గురించే మీరు ఆలోచించి దాని గురించే మీరు అంత ఆలోచించకండి. అది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు అయిపోతుంది, అంతవరకే మనం ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. నిజంగా నాకైతే ఎంత మంచిగా అనిపించిందో, మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియోస్ కానీ మీకు నచ్చితే కానీ ఇంకా అంటే బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్, ఇద్దరు విన్నర్స్, ఇంకొక రన్నర్ గురించి మాట్లాడాలి. మీకు ఆ విషయాలు కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. రోజు ఒక 2-3 వీడియోలు చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ ఆ వీడియోలు ఎక్కడో అవుతలేవు, ఏంటో నాకు అర్థమవుతలేదు. చాలా లేజీగా అయిపోతున్నాయి. ఎందుకు ఇంత లేజీగా అయిపోతుంది నాకు అర్థమవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను రేపటి నుంచి అయితే ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి తాగి ఇంకా మంచి వీడియోలు చేయడానికి నేనైతే ట్రై చేశాను. నిజంగా ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బిగ్ బాస్ సీజన్ 7లో స్పై బ్యాచ్ గురించి మాట్లాడదాం ప్లీజ్ ఫ్రెండ్స్. స్పై బ్యాచ్ గురించి మాట్లాడాలంటే ముందు స్పై బ్యాచ్ శివాజీ, పల్లె ప్రశాంత్, యావర్. శివాజీ, పల్లె ప్రశాంత్, యావర్ ఎంతమందికి ఇష్టం ప్లీజ్ కమెంట్ చేయండి. స్పా బ్యాచ్ శోభ, మన ప్రియాంక, అమర్దీప్, వీళ్ళు ఎవరికి ఇష్టమో చాలా మంది చాలా నెగిటివ్. వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళకి షార్మా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు బిగ్ బాస్ లో ఉన్నందుకు షార్మా వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ నిజంగా చెప్తున్నా చాలా చాలా ఘోరం అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఏంట్రా బాబు, ఇంత 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 టార్చర్ పెడుతున్నారు ఏంటి అని ఒక థాట్ కూడా అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.